అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ సమస్యలు బాగా ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో. చాలా మందిలో ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం అనే ప్రాబ్లమ్స్ చాలా యంగేజ్లోనే అంటే 30-35 ఇయర్స్లోనే ఈ సెక్షువల్గా ఈ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటా చాలా రకాలుగా ఇబ్బందులు పడతా సెక్షువల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని కూడా చాలా మగవాళ్ళు కోల్పోతా ఇబ్బంది పడతా ఉంటున్నారు. సో ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి మెయిన్గా కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, ఎటువంటి వైటమిన్స్ ఈ సెక్షువల్ హెల్త్లో మెయింటైన్ అవడానికి, గుడ్ సెక్షువల్ రిలేషన్, సెక్షువల్ హెల్త్ మెయింటైన్ అవడానికి హెల్ప్ అవుతాయి. అండ్ ఎటువంటి మినరల్స్ మెయిన్గా ఈ సెక్షువల్గా పెర్ఫామ్ చేయడానికి, అంగస్తంభన శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎటువంటి విటమిన్స్, మినరల్స్ మెయిన్గా కావాలి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ముందుగా సెక్షువల్ వెల్నెస్ అంటే సెక్షువల్గా ఇబ్బంది లేకుండా ఎక్కువ రోజుల పాటు సెక్స్లో ఎంజాయ్ చేయటము అండ్ ఆ ఎంజాయ్ చేస్తున్నప్పుడు సెక్స్లో పార్ట్నర్స్ ఇద్దరు సాటిస్ఫై అవుతా ఉన్నప్పుడు వాళ్ళకు ఉండే ఆ సెక్షువల్ రిలేషన్తో వచ్చే ఆ బాండింగ్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానివ్వండి చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఈ సెక్షువల్ వెల్నెస్ లేదా సెక్షువల్ లాంజివిటీ అంటే సెక్షువల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండాను అండ్ ఎక్కువ రోజుల పాటు సెక్షువల్గా ఎంజాయ్ చేయడానికి ముఖ్యంగా ఎటువంటి మినరల్స్ లేదా విటమిన్స్ అనేది సెక్షువల్ వెల్నెస్కి ముఖ్యము అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ముందుగా సెక్షువల్ వెల్నెస్కి మెయిన్గా కావాల్సినది 3 రకాలైన విటమిన్స్ అనేది చాలా ముఖ్యం. ఎందుకు అనంటే ఎప్పుడైనా సరే సెక్స్లో కలుద్దాము అనుకున్నప్పుడు అంగం లోపల అంటే పెన్నిస్ లోపల ఉండే మెయిన్గా ఉండే ఒక 3 ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్ అంటారు. ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్ అనేది చాలా హెల్దీగా ఉండాలి. దాంతోపాటు ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్ చుట్టూతా ఉండే ఈ కనెక్టివ్ టిష్యూ అంటారు. ఈ కనెక్టివ్ టిష్యూ కార్పోరల్, ఇది ట్యూనికా ఆల్బుజినియా అంటారు ఈ కార్పోరల్ టిష్యూని. ఈ ట్యూనికా ఆల్బుజినియా కూడా హెల్దీగా ఉండాలి. ప్లస్ దాంతోపాటు ఈ పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై అనమాట, ఈ పెన్నిస్కి వచ్చే ఈ బ్లడ్ సప్లై కూడా హెల్దీగా ఉండాలి. ఈ 3 చాలా ముఖ్యం సెక్షువల్గా అంగం గట్టిపట్టడానికి, సెక్స్లో ఎంజాయ్ చేయడానికి. అయితే ఈ కార్పోరా క్యావర్నోజా హెల్దీగా ఉండటానికి, లేకపోతే దీని చుట్టూతా ఉన్న కనెక్టివ్ టిష్యూ ట్యూనికా ఆల్బుజినియా హెల్దీగా ఉండటానికి, ప్లస్ ఈ బ్లడ్ వెజల్స్ హెల్దీగా ఉండటానికి మెయిన్గా ఎవరిలో అయినా సరే ముఖ్యమైన ఈ విటమిన్స్ వచ్చేసి వైటమిన్ ఈ ఒకటి అండ్ దాంతోపాటు వైటమిన్ B12 ఒకటి, మెయిన్గా ఈ 2 హార్మోన్స్, ఈ 2 విటమిన్స్, దాంతోపాటు వైటమిన్ డి. సో ఈ 3 విటమిన్స్ చాలా ముఖ్యము. వైటమిన్ ఈ, వైటమిన్ డి అండ్ వైటమిన్ B12. సో ఈ 3 విటమిన్స్ ఏ రకంగా సెక్షువల్గా హెల్ప్ అవుతాయి అనంటే ఎవరిలో అయితే వైటమిన్ ఈ మెయిన్గా ఈ వైటమిన్ ఈ అనేది సఫిషియంట్ లెవెల్స్లో ఉంటుందో, హెల్దీగా ఉంటుందో, ఈ వైటమిన్ ఈ అనేది మెయిన్గా ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్ చుట్టూతా ఉండే ఈ కనెక్టివ్ టిష్యూ ట్యూనికా ఆల్బుజినియా హెల్దీగా ఉండటానికి మెయిన్గా కావాల్సినది వైటమిన్ ఈ కావాలన్నమాట. ఈ కార్పోరా క్యావర్నోజా హెల్దీగా ఉండటానికి మెయిన్గా కావాల్సిన వైటమిన్ ఈ. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ డి. ఈ వైటమిన్ డి వల్ల మెయిన్గా టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఎవరిలో అయితే టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ ఉంటుందో ఆ టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో చాలా మందిలో ఈ వైటమిన్ డి కూడా తక్కువగా ఉండటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది సెక్షువల్గా కావాల్సిన మెయిన్ హార్మోన్. ఎందుకంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్లే సెక్షువల్గా కోరికలు రావటము, ఎరెక్షన్ రావటము, ఎక్కువ సార్లు సెక్స్ చేయటము, ఎక్కువసేపు సెక్స్ చేయడానికి మెయిన్గా కావాల్సినది టెస్టోస్టెరాన్ హార్మోన్. సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ కనుక నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ అవ్వాలి అనంటే దానికి కావాల్సిన వైటమిన్ డి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ B12. ఈ వైటమిన్ B12 అనేది మెయిన్గా ఎట్లా హెల్ప్ అయింది అనంటే ఎవరిలో అయితే బ్లడ్లో వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుందో, అంటే వైటమిన్ B12 కనుక ఎవరిలో అయితే తక్కువగా ఉంటుందో వాళ్ళలో బ్లడ్ అనేది చాలా చిక్కగా ఉంటుంది అనమాట. బ్లడ్ అనేది విస్కాసిటీ బాగా ఎక్కువ ఉంటుంది. బ్లడ్ ఒక విస్కాసిటీ, బ్లడ్కి విస్కాసిటీ ఎక్కువ అయిపోవటం వల్ల బ్లడ్ ఫ్లో అనేది స్లో అయిపోయింది. నార్మల్గా ఉండాల్సిన విస్కాసిటీ కన్నా బ్లడ్ విస్కాసిటీ బాగా ఎక్కువ అవటం వల్ల ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్లోకి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయి అండ్ ఆ బ్లడ్ వస్తున్నా కూడా ఈ మజిల్ అనేది పెద్దగా రిలాక్స్ అవ్వదు. సో ఈ వైటమిన్ B12 తక్కువ ఉన్న వాళ్ళలోనేమో బ్లడ్ విస్కాసిటీ పెరిగి ఈ కార్పోరా క్యావర్నోజాలోకి వచ్చే బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోయింది. సో మెయిన్గా కావాల్సినది ఈ 3 వైటమిన్స్ అనమాట. వైటమిన్ ఈ,
వైటమిన్ డి అండ్ వైటమిన్ బి12. వైటమిన్ ఈ వచ్చేసి మెయిన్గా ఈ కనెక్టివ్ టిష్యూ అంతా హెల్దీగా ఉండటానికి యూజ్ అయింది. అండ్ నెక్స్ట్ వైటమిన్ డి వచ్చేసి టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్ ఇంప్రూవ్ అవడానికి యూజ్ అయింది. అండ్ వైటమిన్ బి12 ఏమో బ్లడ్ విస్కాసిటీని తగ్గించడానికి యూజ్ అయింది వైటమిన్ బి12. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినరల్స్. ఎటువంటి మినరల్స్ ఈ సెక్షువల్ హెల్త్కి యూజ్ అవుతాయి అని అంటే ఫస్ట్ వచ్చేసి జింక్. ఫస్ట్ జింక్ విటమిన్ అండ్ దాంతోపాటు కాల్షియం అండ్ వైటమిన్ కే, ఈ 3 కూడా యూజ్ అవుతాయి అన్నమాట. మెయిన్గా వచ్చేసి జింక్ అండ్ కాల్షియం. జింక్ వచ్చేసి ఎవరిలో అయితే జింక్ లెవెల్స్ తక్కువగా ఉంటాయో ఆ జింక్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు సెక్షువల్ డిజైర్ తగ్గిపోయింది. ప్లస్ స్పోమ్ హెల్త్ అంటే వీర్యకణాల కౌంటు లేదా కదలికలు మంచిగా ఉండాలి అండ్ వీర్యకణాలు క్వాలిటీగా ఉండాలి అని అంటే దానికి కూడా మెయిన్గా కావాల్సిన మినరల్ జింక్ మినరల్ మెయిన్గా కావాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా లేకపోతే కాల్షియంతో పాటు వైటమిన్ కే డెఫిషియన్సీ లాంటిది ఏదన్నా ఉంటే అటువంటి వాళ్ళలో మెయిన్గా ఈ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయిపోతాయి. కాల్షియం అనేది బ్లడ్ వెజల్స్ హెల్త్ మెయింటైన్ అవడానికి బాగా ఇంపార్టెంట్ అయిన మినరల్ ఏంటి అని అంటే కాల్షియం. సో కాల్షియం లెవెల్స్లో ఏదన్నా కొంత అబ్నార్మాలిటీస్ ఏదైనా ఉంటే దానివల్ల ఈ మినరల్స్లో కాల్షియం ఎక్కువ డిపాజిట్ అయిపోయి దానివల్ల ఈ బ్లడ్ వెజల్స్ బాగా థిక్ అయిపోతాయి అన్నమాట కాల్షియం. సో మెయిన్గా కావాల్సింది జింక్ అండ్ కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్. సో సెక్షువల్గా అంగం గట్టిపడి సెక్షువల్గా నార్మల్గా పెర్ఫామ్ చేయాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అని అంటే సో ఈ వైటమిన్ ఈ, వైటమిన్ డి, వైటమిన్ బి12 దాంతోపాటు జింక్, కాల్షియం అండ్ వైటమిన్ కే, ఈ మూడు విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఇంపార్టెంట్. సో సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలా మందిలో హార్మోన్స్లో ప్రాబ్లంతో పాటు పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లోలో ప్రాబ్లంతో పాటు లేదా పెన్నిస్కి సంబంధించిన రక్తనాళాలు, నరాల్లో ఇబ్బంది ఏదైనా ఉంటే దానికి ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్ రీజన్ ఈ విటమిన్స్, మినరల్స్ ప్రాబ్లం వల్ల కూడా ఈ సెక్షువల్ ఇష్యూస్ వస్తాయి. సో సెక్షువల్గా ఎవరిలో అయితే ఈ అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్ ఉంది, మీ కరెక్ట్గా మీ ప్రాబ్లమ్కి రీజన్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కలవండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లం ఉన్నా 100% మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.